హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో హిస్టరీలో చాప్టర్ 4 ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ని కంటిన్యూ చెబుతున్నాం అనమాట. అంతకంటే ముందు మనం ఇప్పటి వరకు ఈ చాప్టర్లో ఏమేమి చదివినామో ఒకసారి గుర్తు తెచ్చుకుందాం అనమాట. 1900లో ఈటీ పాల్ యొక్క మ్యూజిక్ బుక్ మీద ఉన్న పిక్చర్ గురించి అర్థం చేసుకున్నాం. ఒక ఏంజెల్ ఉంది, న్యూ సెంచరీ అనే బోర్డు పట్టుకొని ఉంది, వీల్ మీద నిలబడి ఉంది, తన యొక్క ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అవుతుంది ఇంటూ ద ఫ్యూచర్. తన వెనకాల మనకు మోడర్న్ టెక్నాలజీస్ కనబడిస్తుంది అనమాట. తర్వాత 2 మెజిషియన్స్ యొక్క పిక్చర్ చూసినాం. ఇక్కడ అల్లాదీన్ మ్యాజిక్ ల్యాంప్తో మనకు కోటలో అని కడుతున్నారు. అతన్ని మనం ఏమన్నాం, ఓరియంటల్ అన్నాం అనమాట. తర్వాత ఇక్కడ ఉన్న మెకానికల్ వర్కర్ తన యొక్క మోడర్న్ టూల్స్తో బిల్డింగ్స్ని కడతాను అనమాట. ఇతన్ని ఏమన్నాం, ఆక్సిడెంటల్ అన్నాం అనమాట. దీని నుండి మనకు ఇండస్ట్రీస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అర్థమైందనమాట. ఏమి ఫ్యాక్టరీస్ వచ్చినాకనైనా మనం బట్టలు వేసుకొని తిరుగుతున్నది లేదుగా. ఫ్యాక్టరీస్ రాకముందు కూడా మనుషులు బట్టలు వేసుకుంటున్నారు. అంటే మనం ఇండస్ట్రీస్ని ఫ్యాక్టరీస్తో పోలుస్తాం, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని ఫ్యాక్టరీ ప్రొడక్షన్లో పోలుస్తాం, అలాగే ఇండస్ట్రియల్ వర్కర్స్ని ఫ్యాక్టరీ ప్రొడక్షన్తో పోలుస్తాం. తర్వాత ఇండస్ట్రియలైజేషన్ని ఫ్యాక్టరీస్ యొక్క ఆవిర్భవించడంతోనే మొదలైంది అనుకుంటాం, కానీ అదంతా తప్పు. ఇండస్ట్రియలైజేషను ఫ్యాక్టరీస్ రాకముందు కూడా ఉండేది. ఆ ఇండస్ట్రియలైజేషన్ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ అంటాం అనమాట. తర్వాత మనం ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ గురించి చదువుకున్నాం. ఎందుకు మర్చెంట్స్ టౌన్స్ నుండి వెళ్ళి కంట్రీ సైడ్లో ఇండస్ట్రియలైజేషన్ని జరిపిస్తారు అంటే దానికి రీజన్స్ కూడా తెలుసుకున్నాం. తర్వాత ఎందుకు పీజెంట్స్ మర్చెంట్స్ వచ్చి వాళ్ళకి జాబ్ ఆఫర్ ఇవ్వగానే ఎందుకు ఒప్పుకుంటారు అది కూడా చూసినాం. తర్వాత ఫుల్లర్, తర్వాత మనము కార్డింగ్, స్పిన్నింగ్ అట్లాంటి వర్డ్లు అనేది నేర్చుకున్నాం అనమాట. స్టాప్లర్ అట్లాంటివన్నీ. తర్వాత మనము ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ యొక్క డెఫినేషన్ చదువుకున్నాం. తర్వాత ఇంగ్లాండ్లో మనకు 1730s నుండి ఫ్యాక్టరీస్ రావడం మొదలు పెడుతుందన్నమాట. దాని యొక్క డెవలప్మెంట్లో, ఫ్యాక్టరీస్ యొక్క డెవలప్మెంట్లో మనకు ఎక్కువగా కాటన్ అనేది వాడతారు అన్నమాట. ఎక్కువగా కాటన్ ఇండస్ట్రీస్ అనేవి మనకు కనబడిస్తాయి. ఎందుకు కాటన్ ఎక్కువగా వాడినారంటే, ఒకటి కాటన్ మిల్ కనిపెట్టినారు రిచర్డ్ ఆర్క్రైట్. తర్వాత మనకు కాలనీస్లో కూడా డిమాండ్ అనేది పెరిగిపోయింది కాటన్ క్లాత్కి, అందుకు అనమాట. ఇవన్నీ కొన్ని రీజన్స్ అనమాట. తర్వాత ఇది ఏదైతే ఇండస్ట్రియల్ చేంజ్, ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ నుండి ఫ్యాక్టరీస్లోకి జరిగిన చేంజ్ ఏదైతే ఉందో అది మనకు ఎలా జరిగింది, ఆ ప్రాసెస్ ఏమి అని మనం చదువుకున్నాం అనమాట. ఎట్లా, ఫస్ట్ది వచ్చేసి ఈ ఇండస్ట్రియలైజేషన్ చేంజ్లో 2 ఇండస్ట్రీస్ పవర్ఫుల్గా ఉన్నాయన్నమాట. ఒకటి మెటల్స్ ఇండస్ట్రీ, తర్వాత ఐరన్ ఇండస్ట్రీ అనమాట. తర్వాత ఇంకోటి ఏం చదువుకున్నాం, ఈ ఎంత ఫ్యాక్టరీస్ వచ్చినప్పటికీ ఆ పాత ప్రోటో ఇండస్ట్రీస్ని అడ్డుకోలేకపోయినాయి అనమాట. తర్వాత ఈ ప్రోటో ఇండస్ట్రియలిస్ట్ కూడా కొంచెం న్యూ టెక్నాలజీని వాడడం మొదలుపెట్టినారనమాట. ఫోర్త్ది, టెక్నాలజీ రాగానే ప్రతి ఒక్కరు దాని మీద పడలేదన్నమాట. ఎలాగైతే స్టీమ్ ఇంజన్ మనకు జేమ్స్ వాట్, తర్వాత అలాగే మాథ్యూ బోల్టను 1831లో డిస్కవర్ చేసినాక దాన్ని వెంటనే అందరూ ఏం కొనుక్కోలేదన్నమాట. ఎందుకంటే దానివల్ల ఎక్కువ రిపేర్లు అనేవి వస్తుండే, వాటిని రిపేర్ చేయించడానికి కూడా మనకు ఎక్కువ ఖర్చు అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం ప్రీవియస్గా ఏం చదివినాము, కొత్త టెక్నాలజీ వస్తా అంటే పీపుల్ దాన్ని ఒబే చేయట్లేదు అనమాట, దాన్ని స్వీకరించుకోవడానికి ఒప్పుకోవట్లేదు అనమాట చాలామంది. ఎందుకంటే వేరియస్ రీజన్స్ అనమాట. ఆ మిషన్స్ పాడైపోవచ్చు, దాన్ని కంట్రోల్ చేయాలంటే ఎక్కువ ఖర్చు పడుతూ ఉండొచ్చు, లేకోకుంటే వాటిని మెయింటైన్ చేయాలంటే ఎక్కువ ఖర్చు పడుతూ ఉండొచ్చు అనమాట. ఇలా సెవరల్ రీజన్స్ అనమాట. అట్లయితే ఇప్పుడు మనకు క్వశ్చన్ రైజ్ అవుతుంది, అంటే స్టీమ్ పవర్ మంచిదా, హ్యాండ్ లేబర్ మంచిదా? అంటే మిషన్స్తో పని చేపించడం మంచిదా, వర్కర్స్తో పని చేయించడం మంచిదా? అది మనకి ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది. అదే మనము ఈ చాప్టర్లో చదువుకోబోతున్నాం అనమాట. పాయింట్ అర్థమైందా, హెడ్డింగ్ అర్థమైందా? టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇన్ విక్టోరియన్ బ్రిటన్ దెర్ వాజ్ నో షార్టేజ్ ఆఫ్ హ్యూమన్ లేబర్. విక్టోరియన్ బ్రిటన్ అంటే మనం సింపుల్గా యూరోప్ అనుకోవచ్చు అనమాట, ఓకేనా? ఆ విక్టోరియన్ బ్రిటన్లో మనకు లేబర్ కొరత అనేది లేదనమాట. పూర్ పీజెంట్స్ అండ్ వాగ్రెంట్స్ మూవ్ టు ద సిటీస్ ఇన్ లార్జ్ నంబర్స్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్స్ వెయిటింగ్ ఫర్ వర్క్. మనకు విక్టోరియన్ బ్రిటన్లో లేబర్స్ యొక్క కొరత అనేది లేదనమాట. అలాగే పూర్ పీజెంట్స్, తర్వాత వాగ్రెంట్స్, వాళ్ళు కూడా ఒక వన్ టైప్ ఆఫ్ పీజెంట్స్ అనమాట. వాళ్ళందరూ సిటీస్కి వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఎందుకు వెళ్తున్నారంటే ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్స్ అనమాట, ఓకేనా, ఫ్రమ్ విలేజెస్.
వెయిటింగ్ ఫర్ వర్క్. యాజ్ యూ విల్ నో, వెన్ దెర్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ లేబర్ వేజెస్ ఆర్ లో. మనకు తెలుసు, ఎకానమిక్స్ బాగా తెలుసు అనమాట. ఎప్పుడైతే మనకు మార్కెట్లో ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుందో దాని యొక్క ప్రైస్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. అదే టమోటాల కేసులో కూడా జరిగిందనమాట. మనకు ఒకప్పుడు టమోటాల ప్రొడక్షన్ అనేది చాలా తగ్గిపోయింది, అందుకే టమోటా ప్రైస్ అనేది పెరిగిపోయింది అనమాట. అలాగే ఇక్కడ లేబర్ కేసులో మీరు అర్థం చేసుకుంటే మనకి ఎప్పుడైతే లేబరర్స్ ఎక్కువ దొరుకుతారో వాళ్ళకి ఇచ్చే వేజెస్ తగ్గిపోతాయి అన్నమాట. అర్థమైందా? సో ఇండస్ట్రీస్ హ్యాడ్ నో ప్రాబ్లమ్ ఆఫ్ లేబర్ షార్టేజ్ ఆర్ హై వేజ్ కాస్ట్స్. అలాగే ఇండస్ట్రీస్కి లేబర్ యొక్క షార్టేజ్ అనేది లేదు. లేబర్ షార్టేజ్ లేదు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా జీతాలు ఇచ్చే పని కూడా లేదనమాట. దే డిడ్ నాట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ మిషన్స్ దట్ గాట్ రిడ్ ఆఫ్ హ్యూమన్ లేబర్ అండ్ రిక్వైర్డ్ లార్జ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అదిగాక ఇండస్ట్రియలిస్ట్ ఈ ఏవైతే మిషన్స్ ఉన్నాయో కొత్త కొత్త మిషన్స్ వస్తానేవి, కాటన్ మిల్ కావచ్చు, స్టీమ్ ఇంజన్ కావచ్చు, ఇవన్నీ ఏవైతే వస్తున్నాయో వాటిని ఈ కంపెనీ ఓనర్స్, ఇండస్ట్రియలిస్ట్ వాడడానికి అంత సంతృప్తిగా లేరనమాట. ఎందుకంటే ఈ హ్యూమన్ లేబర్ అనేది వాళ్ళకు దూరం అవుతుందని వాళ్ళకి తెలుసు అనమాట. అందుకే వాళ్ళు ఈ మిషన్స్ని వాటిని వాడడానికి ఎక్కువగా ఆశ అనేది చూపించలేదు అనమాట. అర్థమైందా? అంటే మనం ఇక్కడ ఏం చదువుతున్నాం, హ్యాండ్ లేబర్ ప్రిఫర్ చేసినారా, స్టీమ్ పవర్ని ప్రిఫర్ చేసినారా అంటే ఎక్కువగా మనకు హ్యాండ్ లేబరే ప్రిఫర్ చేస్తున్నారు. ఓకేనా? ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు క్వశ్చన్ వస్తుంది, ఎందుకు అని. ఇప్పుడు నువ్వు అంటున్నావు ఎక్కువగా మనకు విక్టోరియన్ బ్రిటన్లో లేబర్ ఎక్కువగా ఉన్నారు. ఓకేనా? అదిగాక పీజెంట్స్, వ్యాగ్రెంట్స్ విలేజెస్ నుండి సిటీస్కి రావడానికి జరుగుతుంది ఇన్ సర్చ్ ఆఫ్ వర్క్. తర్వాత వచ్చేసి ప్లెంటీ ఆఫ్ లేబరర్స్ ఉండడం వల్ల మనకు వేజెస్ అంతగా ఇవ్వడానికి సమస్య ఏం లేదు. అలాగే ఈ ఇండస్ట్రియలిస్ట్కి ఈ మిషన్స్ని మెయింటైన్ చేయడం కంటే ఈ లేబరర్స్ని మెయింటైన్ చేయడం ఈజీ అనమాట. ఇవన్నీ పాయింట్స్ అనమాట. ఇంకా పాయింట్స్ ఉన్నాయి ఎందుకు ఇండస్ట్రియలిస్ట్ హ్యాండ్ లేబర్ని ప్రిఫర్ చేసినారు దెన్ స్టీమ్ పవర్. చూద్దాం రీజన్స్ ఏంటో. ఇన్ మెనీ ఇండస్ట్రీస్ ద డిమాండ్ ఫర్ లేబర్ వాజ్ సీజనల్. అంటే మనకు కొన్ని ఇండస్ట్రీస్ విక్టోరియన్ బ్రిటన్లో కొన్ని ఇండస్ట్రీస్ 6 నెలలు పనిచేస్తాయి, 6 నెలలు క్లోజ్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే అక్కడ మనకు ఎక్కువగా మంచు ప్రాంతాలు అనమాట. అర్థమవుతుందా? మంచు ప్రాంతాలు అనమాట. మనకు పోల్స్కి దగ్గరలో ఉంటాయి అనమాట అటువంటి ప్రాంతాలు. మళ్ళీ అంత దగ్గరగా ఏముండవు, ఉంటాయి. ఓకేనా? కట్ అక్కడ ఒక 6 నెలల వరకు అట్లా మనకు మంచి అనేది పడుతుంది అనమాట. అందుకే ఇండస్ట్రీస్ అనేవి క్లోజ్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఆ సీజనల్ ఇండస్ట్రీస్, ఏ సీజనల్ ఇండస్ట్రీస్ 6 నెలలు పనిచేసి 6 నెలలు క్లోజ్ చేసే ఇండస్ట్రీస్ని క్లోజ్ చేసినా అనుకోండి, ఒకవేళ వాళ్ళు మిషన్స్ని కొనింటాయి, మోడర్న్ మిషన్స్ని, ఆ మోడర్న్ మిషన్స్ 6 నెలలు వాళ్ళకి అవసరమే లేదనమాట. అదిగాక 6 నెలలు వాటిని వాడుకోకుండా ఉండడం వల్ల కొత్త సమస్యలు అనేవి వస్తాయన్నమాట. కాబట్టి ఎందుకు ఇండస్ట్రియలిస్ట్ హ్యాండ్ లేబర్ని ప్రిఫర్ చేసినారు అంటే మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ ఆర్ సీజనల్. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ వర్క్ అండ్ బ్రీవరీస్ వర్ ఎస్పెషల్లీ బిజీ త్రూ కోల్డ్ మంత్స్, సో దే నీడెడ్ మోర్ వర్కర్స్ టు మీట్ దర్ పీక్ డిమాండ్. అదిగాక మనకు కొన్ని కంపెనీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఏవేవి? గ్యాస్ వర్క్స్, తర్వాత బ్రీవరీస్ అంటే సారా అట్లాంటివి, మందు అట్లాంటివి అనమాట. ఆ ఫ్యాక్టరీస్కి ఈ కోల్డ్ మంత్స్ ఏవైతే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇవైతే మంత్స్ ఉన్నాయో ఆ నెలల్లోనే వీళ్ళకి ఎక్కువ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకే ఆ ఇండస్ట్రియలిస్ట్ అప్పుడే వర్కర్స్ని హైర్ చేసుకుంటారు అనమాట. ఇది సీజనల్ ఇండస్ట్రీస్కి ఒక ఎగ్జాంపుల్ అనమాట. బుక్ బైండర్స్ అండ్ ప్రింటర్స్ క్యాటరింగ్ టు క్రిస్మస్ డిమాండ్ టూ నీడెడ్ ఎక్స్ట్రా హ్యాండ్స్ ఫర్ బిఫోర్ డిసెంబర్. అదిగాక మనకు డిసెంబర్లో క్రిస్మస్ అనేది వస్తుందన్నమాట. అర్థమవుతుంది? క్రిస్మస్ అనేది వస్తుంది. క్రిస్మస్ టైంలో క్రిస్టియన్స్ వేరే వాళ్ళకి గ్రీటింగ్ కార్డ్స్ అనేవి ఇస్తారనమాట. అందుకే క్రిస్మస్ ముందు మనకు ఎక్కువ మంది లేబరర్స్ని హైర్ చేసుకుంటారనమాట. ఎందుకు? ఈ గ్రీటింగ్ కార్డ్స్ని ప్రింట్ చేయడము, వాటిని ప్యాకింగ్ చేయడం, వాటి మీద రాయడము, వాళ్ళందరినీ పెట్టుకుంటారనమాట. ఎందుకంటే క్రిస్మస్ డిమాండ్ని ఫుల్ఫిల్ చేయడానికి. అట్ ద వాటర్ ఫ్రంట్ వింటర్ వాజ్ ద టైమ్ దట్ షిప్స్ వర్ రిపేర్డ్ అండ్ స్ప్రూస్డ్ అప్. అదిగాక మనకు ఈ వింటర్ టైంలోనే
ఐ మీన్ ఇవన్నీ సీజనల్ ఇండస్ట్రీస్ యొక్క ఎగ్జాంపుల్సే. ఇప్పటివరకు మనం ఒకే ఒక్క పాయింట్ చదివినాం. వై ఇండస్ట్రియలిస్ట్ ప్రిఫర్డ్ హ్యాండ్ లేబర్ దాన్ ద స్టీమ్ పవర్ అంటే ఒకటి, మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ ఆర్ సీజనల్. దానికి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అనమాట. ఏవేవి? ఒకటి వచ్చేసి గ్యాస్ వర్క్, తర్వాత బ్రీవరీస్ కోల్డ్ మంత్స్లోనే ఎక్కువగా వాళ్ళకి డిమాండ్ అనేది ఉంటుందన్నమాట. అందుకే అప్పుడే వర్కర్స్ని హైర్ చేసుకుంటారనమాట. తర్వాత క్రిస్మస్ ముందు గ్రీటింగ్ కార్డ్స్, బైండర్స్, ప్రింటర్స్ వాళ్ళని ఎక్కువగా హైర్ చేసుకుంటారనమాట గ్రీటింగ్ కార్డ్స్ కోసం. తర్వాత వింటర్ సమయంలోనే మనకు నీళ్ళు అనేటివి గడ్డలు కట్టుకొని పోతాయి అనమాట, కూల్ అయిపోతాయి. అందుకే షిప్స్ అనేటివి పోలేవు అనమాట. అందుకే ఆ సమయంలో వింటర్స్లో మనకు షిప్స్ని రిపేర్ చేయడానికి అవకాశం అనేది వస్తుందన్నమాట. అందుకు వర్కర్స్ని హైర్ చేసుకుంటారు. ఇన్ సచ్ ఇండస్ట్రీస్ వేర్ ప్రొడక్షన్ ఫ్లక్చువేటెడ్ విత్ ద సీజన్, ఇండస్ట్రియలిస్ట్ యూజువలీ ప్రిఫర్డ్ హ్యాండ్ లేబర్ ఎంప్లాయింగ్ వర్కర్స్ ఫర్ ది సీజన్. అందుకే సీజనల్ ఇండస్ట్రీసే కాబట్టి ఇండస్ట్రియలిస్ట్ స్టీమ్ పవర్ కంటే హ్యాండ్ లేబర్ని ప్రిఫర్ చేస్తారనమాట. ఎందుకంటే హ్యాండ్ లేబర్ని మనకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు హైర్ చేసుకోగలం అనమాట. ఈ స్టీమ్ పవర్ అనుకో, ఒకసారి కొనేస్తాం, అది ఇంకా ఇండస్ట్రీలోనే ఉండిపోతుంది, అది ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది, తర్వాత రిపేర్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. తర్వాత 6 నెలలు క్లోజ్ చేసినప్పుడు 6 నెలలు వాడుకోండి ఉన్నాం అనుకోండి, మనకు అవి రిపేర్లు అనేటివి ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్. వై ఇండస్ట్రియలిస్ట్ ప్రిఫర్డ్ హ్యాండ్ లేబర్ ఓవర్ స్టీమ్ పవర్, రీజన్ చదివినాం. నెక్స్ట్, ఏ రేంజ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ కుడ్ బి ప్రొడ్యూస్డ్ ఓన్లీ విత్ హ్యాండ్ లేబర్. అదిగాక కొన్ని ప్రోడక్ట్స్ మనకు ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ అనేటివి కొన్ని ఉన్నాయన్నమాట. అవి మనకు మనుషుల చేతుల ద్వారానే చేయగలం అనమాట అప్పుడు పరిస్థితిలో. ఇప్పుడైతే అన్నీ ఆల్మోస్ట్ చేయగలం అనుకోండి మిషన్స్తోనే. కొన్ని వస్తువులు మనము ఓన్లీ విత్ ద హ్యాండ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్సే చేయగలరు అనమాట. మిషన్స్ వర్ ఓరియంటెడ్ టు ప్రొడ్యూసింగ్ యూనిఫామ్స్, స్టాండర్డైజ్డ్ గూడ్స్ ఫర్ ఎ మాస్ మార్కెట్. మిషన్స్ మనకు ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఏం పాయింట్ ఇస్తానంటే, సెకండ్ పాయింట్, కొన్ని ప్రోడక్ట్స్ మనకు అట్లాంటివి ఉన్నాయన్నమాట. ఎట్లాంటివి అంటే అవి హ్యాండ్ లేబర్ వల్లనే సాధ్యమవుతాయి అన్నమాట. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినారు, చూద్దాం. మనకు యూనిఫామ్స్కి, అలాగే స్కూల్ యూనిఫామ్స్కి, అలాగే కొన్ని స్టాండర్డైజ్డ్ గూడ్స్కి ఎక్కువ పాపులారిటీ అనేది ఉందన్నమాట. ఓకేనా? అవి మనకు మిషన్స్ ద్వారా ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేయొచ్చు, ఫుల్ఫిల్ కూడా అవుతాయి. కానీ ఒక సమస్య అనమాట. బట్ ద డిమాండ్ ఇన్ ద మార్కెట్ వాజ్ ఆఫెన్ ఫర్ గూడ్స్ విత్ ఇంట్రికేట్ డిజైన్స్ అండ్ స్పెసిఫిక్ షేప్స్. మిషన్స్ నీకు యూనిఫామ్స్ తయారు చేయమంటే యూనిఫామ్స్ తయారు చేస్తుంది, అలాగే నీకు ఏ ప్రోడక్ట్ కావాలంటో ఆ ప్రోడక్ట్ని తయారు చేస్తుంది. కానీ అన్నీ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు యూనిఫామ్ మీద నీకు డిజైన్ అనేది వేస్తున్నారనుకో, అన్నీ ఈక్వల్గా ఉంటాయి. ఒకవేళ యూనిఫామ్ మీద షర్ట్ మీద మనకు యూనిఫామ్ మీద ఒకవేళ షర్ట్ మీద మనకి ఇట్లా డిజైన్ వేసినారు అనుకోండి, ఇంజెక్ట్ చేసినారు అనుకోండి మిషన్లోకి, అదే మనకు ప్రతి ఒక్క షర్ట్ మీద డిజైన్ అనేది పడుతుందన్నమాట. కానీ మార్కెట్లో ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రకరకాల డిజైన్స్ అనేవి కావాలన్నమాట. ఒక డిజైన్తో ఉన్న షర్ట్ ఇంకో డిజైన్ ఉండకూడదు అనమాట, లేకుంటే వాళ్ళకి విసుగు వస్తుంది అనమాట. వాళ్ళు కొత్త కొత్త డిజైన్స్ని ఇంట్రెస్ట్గా ఉన్నారు, కొత్త కొత్త షర్ట్స్ని చూడాలనుకుంటారనమాట. మిషన్స్ మాత్రం చేయలేవు అనమాట. ఎందుకంటే మిషన్స్లో మనకు ఒక ప్రాసెసింగ్ అనేది ఉంటుందన్నమాట. అది దాంట్లో మనం ఏదైతే ఇంజెక్ట్ చేస్తామో ఆ షేపే ప్రింట్ చేస్తుంది అనమాట. చిన్న డిఫరెన్స్ కూడా ఉండదు అనమాట. ఇన్ మిడ్ 19th century బ్రిటన్ ఫర్ ఇన్స్టాన్స్ 500 వెరైటీస్ ఆఫ్ హ్యామర్స్ వర్ ప్రొడ్యూస్డ్ అండ్ 45 kinds ఆఫ్ యాక్సెస్. దిస్ రిక్వైర్డ్ హ్యూమన్ స్కిల్, నాట్ మెకానికల్ టెక్నాలజీ. దీనికి మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు. ఇప్పుడు మనుషులు మనకు మార్కెట్లో కొత్త కొత్త డిజైన్స్తో ఉన్న వస్తువుల్ని ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి బ్రిటన్లో ఫర్ ఇన్స్టాన్స్ ఒకసారి 500 వెరైటీలు ఆఫ్ హ్యామర్స్ ప్రొడ్యూస్ చేసినారు. అంటే 500 kinds ఆఫ్ హ్యామర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. తర్వాత 45 kinds ఆఫ్ యాక్సెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ అనమాట. చూడండి, డిఫరెంట్ డిజైన్లో ఉన్న యాక్సెస్ 45 ప్రొడ్యూస్ అయినాయి. తర్వాత డిఫరెంట్ షేప్లో ఉన్న హ్యామర్స్ మనకు 500 అనేవి ప్రొడ్యూస్ అయినాయి అనమాట. ఎందుకు? మార్కెట్లో వాళ్ళు కొత్త కొత్త డిజైన్ ప్రోడక్ట్స్ని ఎంచుకుంటున్నారు అనమాట.
ఇన్ విక్టోరియన్ బ్రిటన్ ద అప్పర్ క్లాసెస్, ద అరిస్టోక్రాట్స్ అండ్ ద బోర్గీస్ ప్రిఫర్డ్ థింగ్స్ ప్రొడ్యూస్డ్ బై హ్యాండ్. అదిగాక అప్పుడు ఎట్లంటే చేతులతో తయారు చేసిన వస్తువుల్ని ఒక బంగారము డైమండ్గా చూసేవాళ్ళు అనమాట. అందుకే ఈ రిచ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అరిస్టోక్రాట్స్ కావచ్చు, తర్వాత బోర్గీస్ కావచ్చు, వాళ్ళు హ్యాండ్ లేబర్ వల్లనే తయారైన ప్రోడక్ట్స్ని ప్రిఫర్ చేస్తారనమాట కొనేకి. హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ కేమ్ టు సింబలైజ్ రిఫైన్మెంట్ అండ్ క్లాన్స్. అది ఆ హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ రిచ్ పీపుల్ యొక్క రిచ్నిటీ కావచ్చు, డిగ్నిటీ కావచ్చు, తర్వాత వాళ్ళకున్న ధనాన్ని సింబలైజ్ చేస్తుంది అనమాట. దే వర్ బెటర్ ఫినిష్డ్, ఇండివిజువల్లీ ప్రొడ్యూస్డ్ అండ్ కేర్ఫుల్లీ డిజైన్డ్. మిషన్ మేడ్ గూడ్స్ వర్ ఫర్ ఎక్స్పోర్ట్ టు ద కాలనీస్. ఇవేవైతే హ్యాండ్ మేడ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు బాగా నీట్గా ప్రొడ్యూస్ అవుతాయి, బాగా డిజైన్లు కూడా ఉంటాయి అన్నమాట. కానీ ఇవి మనం మిషన్స్ యొక్క ప్రొడక్షన్లో ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. సేమ్ డిజైను, సేమ్ సైజు, అంత సేమ్గా ఉంటుంది అనమాట, నో డిఫరెన్స్ అనమాట. ఓకేనా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏమి, మనకు కొన్ని ఇండస్ట్రీస్ సీజనల్ అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి మనము ఏ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ కుడ్ బి ప్రొడ్యూస్డ్ ఓన్లీ విత్ హ్యాండ్ లేబర్ అనమాట. ఇవి 2 రీజన్స్. థర్డ్ రీజన్ వచ్చేసి రిచ్ పీపుల్ ఇన్ విక్టోరియన్ బ్రిటన్, దట్ ఈజ్ ద అరిస్టోక్రాట్స్ అండ్ బోర్గీస్, వీళ్ళు హ్యాండ్ లేబర్ వల్ల తయారైన ప్రోడక్ట్స్ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే అవి వాళ్ళ యొక్క రిచ్నిటీని కావచ్చు, రిచ్నెస్ని కావచ్చు, డిగ్నిటీని సింబలైజ్ చేస్తుందంట. ఇన్ కంట్రీస్ విత్ లేబర్ షార్టేజ్, ఇప్పుడు మొత్తం ఒక సగం పార్ట్ చదివేసిన అనమాట. ఏమి, హ్యాండ్ లేబర్, స్టీమ్ పవర్, రెండిట్లో ఏది మంచిది అంటే హ్యాండ్ లేబరే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? ఇండస్ట్రీస్ సీజన్లు, తర్వాత వచ్చేసి మనకు ఎక్కువ ప్రోడక్ట్స్ అనేది హ్యాండ్ ద్వారా ప్రొడ్యూస్ అయింది అన్నమాట. థర్డ్ రీజన్ వచ్చేసి మనకు అప్పర్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో విక్టోరియన్ బ్రిటన్లో, వాళ్ళు అరిస్టోక్రాట్స్ కావచ్చు, లేకుంటే బోర్గీస్ కావచ్చు, వాళ్ళు ఈ హ్యాండ్ లేబర్ వల్ల తయారైన ప్రోడక్ట్స్ని వాడుకుంటారనమాట. ఎందుకంటే అవి వాళ్ళ యొక్క డిగ్నిటీని సింబలైజ్ చేస్తుంది అనమాట. అర్థమైందా? ఓకే, ఇక్కడ లేబర్ బాగానే ఉంది కాబట్టి ఇదంతా మనం టాపిక్ చదువుకున్నాం. అదే ఒకవేళ లేబర్ షార్టేజ్ అనేది ఉందనుకోండి, అప్పుడు మనం ఎక్కువ జీతాలు ఇచ్చి పనిలో పెట్టుకోవాల్సి వస్తుందన్నమాట. అందుకు అటువంటి ప్రదేశాలు ఏం చేస్తారు, మెకానికల్ పవర్ని సూట్ చేసుకుంటారనమాట. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్కి డబ్బులు ఇచ్చి ఎక్కువ వాళ్ళని పనిలోకి రామంటే కొంతమంది వస్తారు, కొంతమంది రారనమాట. కాబట్టి ఏ కంట్రీస్లో అయితే మనకు లేబర్ షార్టేజ్ అనేది ఉంటుందో ఆ కంట్రీస్ వాళ్ళు మనకు మెకానికల్ వర్క్నే ప్రిఫర్ చేస్తారనమాట, మెకానికల్ పవర్నే ప్రిఫర్ చేస్తారనమాట. దీంతో మన యొక్క ఏదైతే డిబేట్ ఉందో హ్యాండ్ లేబరా లేకోకుంటే మనకు ఏమి స్టీమ్ పవరా, వీటి యొక్క డిబేట్ అనేది మనం కంప్లీట్ చేసినాం. ఇప్పుడు ఫస్ట్ సబ్ చాప్టర్ అనమాట ఇండస్ట్రియలైజేషన్లో ప్రోటో ఇండస్ట్రీస్ గురించి చదువుతాను అనమాట. ప్రతి ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ చదివినాము, తర్వాత మనము ద పేస్ ఆఫ్ ఇండస్ట్రియల్ చేంజ్ ఎలా ఉంది, కమింగ్ అప్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఇవన్నీ చదివినాం అనమాట. ఇవన్నీ దేని గురించి? ఇండస్ట్రీస్ గురించి. ఈ ఇండస్ట్రీస్ గురించి చదివేటప్పుడు ఆ ఇండస్ట్రీస్లో పనిచేసే వర్కర్స్ యొక్క జీవితాలు కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది కదా. అందుకే ఇప్పుడు మనం అది తెలుసుకుందాం అనమాట. ద అబెండెన్స్ ఆఫ్ లేబర్ ఇన్ ద మార్కెట్ అఫెక్టెడ్ ద లైఫ్స్ ఆఫ్ వర్కర్స్. ఇప్పుడు చూడండి, ఈ వ్యాపారులు ఎవరైతే వాళ్ళని లేబరర్స్ని పెట్టుకుంటారో వాళ్ళకేమో బాగానే ఉంటుంది, జీతాలు తక్కువ ఇస్తారు కాబట్టి. కానీ ఎక్కువ డిమాండ్ అనేది ఉండడం వల్ల లేబరర్స్కి, ఎక్కువ మంది ఉండడం వల్ల పాపులేషన్ ప్రకారంగా లేబరర్స్ వాళ్ళకు ఏదైతే ఫైటింగ్ ఉందో వాళ్ళ మధ్య ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఎక్కువ మంది లేబరర్స్ ఉన్న దాంట్లో కొంతమందినే తీసుకునేది పనిలోకి, ఒక కాంట్రాక్టరు, మిగతా వాళ్ళందరూ అన్ఎంప్లాయ్మెంటే. అప్పుడు వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ముందుకు సాగాలి. అందుకే వాళ్ళు ఏం చేసినారు, కొత్త జాబ్స్ని వెతుక్కుంటూ వాళ్ళు సిటీస్కి వచ్చేసినారనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ కేసు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనకు ఎక్కువ లేబరర్ ఉంటే ఎవరికి
ఆ, లాభం అంటే ట్రేడర్కి లేకుంటే వ్యాపారుడికి. లేబరర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎవరికి నష్టం అంటే ఆ, సాటి లేబరర్కి అనమాట. ఎందుకంటే ఎక్కువ పోటీ అనేది పెరిగిందనుకో వాళ్ళకు జాబ్ రావచ్చు రాకపోవచ్చు అనమాట. అందుకే వాళ్ళు ఏం చేసినారు, ఎట్లో మనకి ఇక్కడ ఏమీ జరగట్లేదు, మనకు పని అనేది దొరకట్లేదు కాబట్టి మనం సిటీస్కి వెళ్ళిపోదాం అని ఈ లేబరర్స్ టౌన్స్ నుండి కంట్రీ సైడ్ నుండి సిటీస్కి రావడం మొదలుపెట్టినారనమాట. ద యాక్చువల్ పాసిబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ జాబ్ డిపెండెంట్ ఆన్ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ కిన్ రిలేషన్స్. వాళ్ళు కూడా ఎందుకు సిటీస్కి వస్తున్నారు అంటే సిటీస్లో వాళ్ళకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు లేకుంటే రిలేషన్స్ కావచ్చు, అవి ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళినారనుకో అమ్మయ్యా నా ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ సిటీలో, నాకేం బాధ లేదు, అతడే జాబ్ ఇప్పిస్తాడులే అని నమ్మకం వస్తుందన్నమాట. ఇఫ్ యూ హ్యాడ్ ఏ రిలేటివ్ ఆర్ ఫ్రెండ్ ఇన్ ఏ ఫ్యాక్టరీ యువర్ మోస్ట్ లైక్లీ టు గెట్ ఏ జాబ్. ఒకవేళ నీ రిలేటివ్ ఫ్రెండ్ ఏదైనా ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటే ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటే అప్పుడు నీకు 99.999% ఛాన్స్ ఉందన్నమాట జాబ్ రావడానికి. బట్ నాట్ ఎవ్రీ వన్ హ్యాడ్ సోషల్ కనెక్షన్స్. కానీ ప్రతి ఒక్కరికి ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్లు అనేటివి ఉండవు కదా, నెట్వర్క్లు అనేటివి ఉండవు కదా. కొంతమందికి రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, కొంతమందికి లేకపోయి ఉండొచ్చు కూడా అనమాట. మెనీ జాబ్ సీకర్స్ హ్యాడ్ టు వెయిట్ వీక్స్ స్పెండింగ్ నైట్స్ అండర్ బ్రిడ్జెస్ ఆర్ నైట్స్. వాళ్ళకి ఎప్పుడెప్పుడు జాబ్ వస్తుందో, ఎప్పుడెప్పుడు పని చేద్దామా అనేవాళ్ళు చాలా వారాల వరకు చాలా రాత్రులు మేలుకొని చాలా బ్రిడ్జెస్ కింద పొనుకుంటూ తూగుతూ అలా వాళ్ళ యొక్క జీవితాన్ని అనేది గడిపేవాళ్ళు అనమాట. ఇక్కడ మనకు కింద కూడా పిక్చర్ అనేది ఇచ్చినటువంటి ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారో వర్కర్స్, ఎక్కువ కాంపిటీషన్ పెరగడంతో. షెల్టర్స్ సమ్ స్టేడ్ ఇన్ నైట్ refuges that were set by private individuals. Other went to the casual wards maintained by the poor law authorities. కొంతమంది ప్రైవేట్ హోటల్స్లో ఉండడం జరుగుతుందన్నమాట. అదే ఇంకొంతమంది క్యాజువల్ వార్డ్స్ అనమాట. గవర్నమెంట్ క్యాజువల్ వార్డ్స్ని మెయింటైన్ చేస్తుందన్నమాట. ఎందుకు? పూర్ పీపుల్ కోసం అనమాట. అక్కడికి కొంతమంది వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఒకసారి స్టోరీని కనెక్ట్ చేసి ట్రై చేయండి. ఎక్కువ లేబర్ ఉండడం వల్ల కాంపిటీషనే పెరిగింది, జాబ్ రావచ్చు రాకపోవచ్చు. అందుకే ఆ డౌట్తో మనకు ఈ లేబరర్స్ కంట్రీ సైడ్ నుండి సిటీస్లోకి రావడం మొదలుపెట్టినారు. సిటీస్లో ఒకవేళ ఫ్రెండ్ లేకుంటే రిలేటివ్ ఉంటే మంచిదే అనమాట. అప్పుడు నీకు మోస్ట్ ప్రాబబుల్గా ఛాన్స్ ఉంటుంది 99.999% జాబ్ రావడానికి. ఒకవేళ నీకు ఫ్రెండ్ కానీ రిలేటివ్ కానీ లేకపోతే నువ్వు జాబ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆ జాబ్ వచ్చేంత వరకు నువ్వు బ్రిడ్జెస్ కింద కావచ్చు అట్లా కొనుక్కోవాల్సి వస్తుందన్నమాట. అర్థమవుతుందా? సీజనాలిటీ ఆఫ్ వర్కర్స్ ఇన్ మెనీ ఇండస్ట్రీస్ మీన్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ వితౌట్ వర్క్. ఈ ఇండస్ట్రీస్ సీజనల్ ఉండడం వల్ల వర్కర్స్కి జాబ్స్ అనేవి దొరకట్లేదు అనమాట. ఇప్పుడు బాగానే ఉంది, 6 నెలలు మంచి పడుతుంది కాబట్టి మీరు ఫ్యాక్టరీస్ని క్లోజ్ చేసినారు, మిగతా 6 నెలలు వర్కర్స్ ఎలా బతకాలి? ఆన్సర్ ఏంటి? అదే ఇక్కడ వాళ్ళకు కూడా సమస్య అనమాట. ఆఫ్టర్ ద బిజీ సీజన్ వాజ్ ఓవర్ ద పూర్ వర్ ఆన్ ది స్ట్రీట్స్ అగైన్. ఒక్కసారిగా ఈ సీజనల్ ఇండస్ట్రీస్ కదా, ఒక్కసారిగా ఇండస్ట్రీస్ ఒక టైం వచ్చేసరికి క్లోజ్ అవ్వడంతో వాళ్ళు మళ్ళీ వచ్చి రోడ్డు మీదే ఉంటారనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ తెరిచినప్పుడు అప్పుడు అక్కడికి వెళ్ళి పని చేస్తారనమాట. సమ్ రిటర్న్ టు ద కంట్రీ సైడ్ ఆఫ్టర్ ద వింటర్. ఎట్లా? వింటర్ వచ్చే ముందు వాళ్ళు వరకు సిటీస్లో ఉండి పని చేస్తారనమాట. వింటర్ వచ్చే సూచనలు ఎప్పుడైతే కనిపిస్తాయో వాళ్ళు ఈ సిటీస్ నుండి వాళ్ళ యొక్క కంట్రీ సైడ్కి వెళ్ళిపోతారనమాట. బట్ మోస్ట్ లుక్డ్ ఫర్ ఆడ్ జాబ్స్ విచ్ టిల్ ద మిడ్ 19th century వర్ డిఫికల్ట్ టు ఫైండ్. కొంతమందికి మిగిలిన 6 నెలలు ఏం చేస్తారంటే సైడ్ బిజినెస్లా ఆనియన్స్ అమ్ముతాం, కొత్తిమీర అమ్ముతాం అంటారనమాట. అవి అమ్ముతూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవనోపాధి అనేది గడిచాలి కదా. సరేలే, సీజనల్ ఇండస్ట్రీస్ వల్ల వీళ్ళకు జాబ్ అనేది కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతుంది, ఓకేనా. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ బ్రిడ్జెస్ కిందను స్ట్రీట్స్లో వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుండ. కొంతమంది అయితే వింటర్ అయిపోతేనే రాగానే వాళ్ళ యొక్క కంట్రీ సైడ్కి వెళ్ళిపోతారనమాట. కానీ ఎక్కువ మంది ఆడ్ జాబ్స్ కోసం ప్రిఫర్ చేసినారనమాట. అండర్లైన్ దిస్ పాయింట్. ఆడ్ జాబ్స్ కోసం ప్రిఫర్ చేసినారు అంటే
మన్ మేకల మందగా ఒకే వైపు వెళ్ళలేదన్నమాట. ఆడ్ జాబ్స్ కోసం ప్రిఫర్ చేసినమాట. ఆడ్ జాబ్స్ అంటే మనకు చిన్న చిన్న ఉద్యోగాలు అనమాట. ఓకేనా. వేజెస్ ఇంక్రీస్డ్ సమ్ వాట్ ఇన్ ద అర్లీ 19th century. ఈ వర్కర్స్ యొక్క వేజెస్ అనేటివి 19th centuryలో కొంచెం పెంచినారనమాట. బట్ దే టెల్ అస్ లిటిల్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ది వర్కర్స్. శాలరీ ఏమో పెంచినారులే, బాగానే ఉంది, కానీ మనకు బట్ దే వర్కర్స్ కోసం ఏ మంచి పని చేయలేదన్నమాట. శాలరీలు పెంచడం నేను ఒప్పుకుంటా, కానీ వర్కర్స్ హితం కోసం ఏమీ చేయలేదన్నమాట. ద యావరేజ్ ఫిగర్స్ హ్యాడ్ ద వేరియేషన్స్ బిట్వీన్ ట్రేడ్స్ అండ్ ద ఫ్లక్చువేషన్స్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. మనకు పాస్ట్ ఇయర్స్ యొక్క ట్రేడ్ యొక్క గ్రాఫ్స్ అనేది చూసినాం అనుకోండి, మనకు ఈ ట్రేడ్ అనేది ఫ్లక్చువేట్ అవుతానే ఉందన్నమాట ఇయర్ టు ఇయర్. ఒకసారి తగ్గడము, ఒకసారి పడిపోవడం అనమాట. ఫర్ ఇన్స్టాన్స్ వెన్ ప్రైజెస్ రోజ్ షార్ప్లీ డ్యూరింగ్ ద ప్రొలాంగ్డ్ Napoleonic War, the real value of what the workers earned fell significantly, since the some wages could now buy fewer things. Moreover, the income of workers depended not on the wage rate alone. మనకి ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారంటే, మనకి ఇక్కడ వేజెస్ మరియు రియల్ వేజెస్కి సంబంధించిన డిఫరెన్స్ అనేది ఇచ్చినారనమాట. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినారు. ఆ ఎగ్జాంపుల్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ రియల్ వేజెస్ గురించి. మనకు నెపోలియనిక్ వార్ జరిగేటప్పుడు మనకు గుర్తు తెచ్చుకోండి, ఫస్ట్ చాప్టర్. వార్ జరిగేటప్పుడు మనకు ఇవేవైతే ఫుడ్ కావచ్చు, వేరే ఇతర వస్తువులు కావచ్చు, వాటి యొక్క ప్రైసెస్ అనేటివి హఠాత్తుగా పెరిగిపోయినాయి అనమాట. కానీ ప్రైజెస్ ఏమో పెరిగినాయి, కానీ వర్కర్స్ యొక్క జీతాల్లో కావచ్చు, లేకుంటే ఎంప్లాయీస్ యొక్క జీతాల్లో కావచ్చు, ఎటువంటి మార్పు లేదనమాట. ఎట్లెట్టా ఎంప్లాయీస్ వర్కర్స్ యొక్క జీతాల్లో ఎటువంటి మార్పులు లేవు అంటే అవి రియల్ వేజెస్. అర్థమైందా? అవి రియల్ వేజెస్. కానీ ఇవేవైతే ప్రైజెస్ పెరిగిపోతున్నాయో అవి వేజెస్ అనమాట. ఓకేనా. సిన్స్ ద సేమ్ వేజెస్ కుడ్ నౌ బై ఫియర్ థింగ్స్. మోర్ ఓవర్ ద ఇన్కమ్ ఆఫ్ వర్కర్స్ డిపెండ్ నాట్ ఆన్ ది వేజ్ రేట్ అలోన్. అదిగాక ఇప్పుడు వచ్చే జీతాలతోనే వాళ్ళు ముందు ఏవైతే కొనాలి అనుకున్నారో అవి కొనగలుగుతున్నారు, కానీ కొన్ని వస్తువులు వాళ్ళకి అందనంత స్థాయికి వెళ్ళిపోయినారనమాట. కొన్ని వస్తువులు అయితే. వాట్ వాజ్ ఆల్సో క్రిటికల్ వాజ్ ద పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ద నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ వర్కర్ డిటర్మైన్ ద యావరేజ్ డైలీ ఇన్కమ్ ఆఫ్ ది వర్కర్స్. అదిగాక కొన్ని రోజులు వర్కర్స్ రాకపోతే వాళ్ళ యొక్క జీతాలు అనేవి కట్ చేశాయి అన్నమాట. అట్ ద బెస్ట్ ఆఫ్ టైమ్స్ టిల్ ద మిడ్ 19th century అబౌట్ 10% ఆఫ్ ది అర్బన్ పాపులేషన్ వర్ ఎక్స్ట్రీమ్లీ పూర్ అనమాట. మనకు మిడ్ 19th century అంటే 1850s టైంకి అప్పటికి ఆల్మోస్ట్ అర్బన్ పాపులేషన్లో 10% మంది ఎక్స్ట్రీమ్లీ పూర్ అనమాట. ఇన్ ద పీరియడ్స్ ఆఫ్ ఎకానమిక్ స్లంప్ like the 1830s, the proportion of unemployment went up to anything between 35 and 75% in different regions. కొంతమందికి సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల మనకు వర్కర్స్ అనే వాళ్ళని జాబ్లో తీసేస్తారనమాట. దానివల్ల మనకు ఇదేదైతే ప్రపోర్షన్ ఉందో అన్ఎంప్లాయ్మెంట్ ప్రపోర్షన్ భారీగా పెరిగిపోయిందనమాట, 35 to 75% వరకు. అదిగాక ఈ మిషన్స్ వల్ల కూడా వాళ్ళ యొక్క జీవనోపాధి అనేది పోతుందన్నమాట. ఎలా మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది ఇచ్చినారనమాట. The fear of unemployment made workers hostile to introduction of new technology. అన్ఎంప్లాయ్మెంట్ అవుతాము, మాకు ఈ టెక్నాలజీ రావడం వల్ల మాకు ఉద్యోగాలు అనేవి పోతాయని అదొక భయం ఉందన్నమాట. ఎందుకు? వెన్ ద స్పిన్నింగ్ జెన్నీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద woolen industry, women who survived on hand spinning began attacking the new machines. మనకు ఇది ఏదైతే స్పిన్నింగ్ జెన్నీ వచ్చిందో, ముందు మనకు ఈ బట్టలు ఏదైతే మీరు గాంధీ తాత చూసింటారో ఈ చెరక అనేది, ఆ చెరకలో ఒక్కొక్క స్పిండల్ని ఒక్కొక్క ఉమెన్ తిప్పుతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఉమెన్కి ఎక్కువ ఉద్యోగాలు అనేవి వచ్చేటివి అనమాట. కానీ ఇప్పుడు ఈ స్పిన్నింగ్ జెన్నీ రావడం వల్ల అదే ఎక్కువ స్పిండల్స్ని తిప్పేస్తూ ఉంటుంది అనమాట. ఓన్లీ మనం ఈ స్పిన్నింగ్ జెన్నీని ఆన్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీనివల్ల చాలా ఇండస్ట్రీస్ ఈ స్పిన్నింగ్ జెన్నీని కొనుక్కొని ఉమెన్ని అన్ఎంప్లాయ్మెంట్గా చేసేసినారనమాట. దానివల్ల ఆ ఉమెన్ ఈ న్యూ మిషన్స్ని అటాక్ చేయడం జరుగుతుందన్నమాట.
ఇండియన్ మిషన్స్ని పగలగొట్టడం జరుగుతుంది అనమాట. దిస్ కాన్ఫ్లిక్ట్ ఓవర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ది జెన్నీ కంటిన్యూడ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఇది ఏదైతే ఉమెన్ వర్సెస్ స్పిన్నింగ్ జెన్నీ ఉందో ఇది మనకు చాలా రోజుల వరకు యుద్ధం అనేది జరిగిందనమాట. ఓకేనా, ఆ స్పిన్నింగ్ జెన్నీ గురించి కొంచెం మ్యాటర్ అనేది మనం చదువుకుందనమాట. ఏ స్పిన్నింగ్ జెన్నీ ఏ డ్రాయింగ్ బై టిఈ నికోల్సన్ 1835. మనకు ఈ స్పిన్నింగ్ జెన్నీ అనేది 1835లో నికోల్సన్ అనే అతడు డిస్కవర్ చేస్తాడనమాట. నోటీస్ ద నంబర్ ఆఫ్ స్పిన్డల్స్ దట్ కుడ్ బి ఆపరేటెడ్ విత్ వన్ వీల్. స్పిన్డల్స్ లెక్క పెట్టమంటున్నారు, లెక్క పెట్టలేం లేండి, పిక్చర్ క్లియర్గా లేదు. స్పిన్నింగ్ జెనీ డివైజ్డ్ బై జేమ్స్ హార్గ్రీవ్స్ ఇన్ 1764. సారీ అక్కడ మనకు డ్రాయింగ్ అనేది ఇచ్చినారు. ఈ స్పిన్నింగ్ జెన్నీ యొక్క డయాగ్రామ్ అనేది మనకు నికోల్సన్ అనేవాడు వేసినాడు అనమాట. ఈ స్పిన్నింగ్ జెన్నీని కనిపెట్టిన వాడు జేమ్స్ హార్గ్రీవ్స్ అనమాట 1764లో. అంటే మనకు ఇది పాత స్పిన్నింగ్ జెన్నీ అనమాట. ఓకేనా, దిస్ మిషన్ స్పీడెడ్ అప్ ద స్పిన్నింగ్ ప్రాసెస్ అండ్ రెడ్యూస్డ్ లేబర్ డిమాండ్. చెప్పిందా, ఇది ఏదైతే స్పిన్నింగ్ వర్క్ ఉందో దాన్ని స్పీడప్ చేసింది ఈ స్పిన్నింగ్ జెన్నీ అనేది. దానివల్ల లేబర్ షార్టేజ్ అనేది మనకు పెరిగిపోతుంది అనమాట. బై టర్నింగ్ వన్ సింగిల్ వీల్ ఎ వర్కర్ కుడ్ సెట్ ఇన్ ఏ మోషన్ ఏ నెంబర్ ఆఫ్ స్పిన్డల్స్ అండ్ స్పిన్ సెవరల్ థ్రెడ్స్ అట్ ద సేమ్ టైం. ఒక్కసారి మనం ఈ వీల్ని తిప్పేసినాం అనుకోండి, అవి చాలా స్పిన్డల్స్ని తిప్పుతుంది అనమాట. దానివల్ల మనకు థ్రెడ్ అనేది త్వరగా తయారవుతుంది అనమాట. ఆఫ్టర్ ద 1840s బిల్డింగ్ యాక్టివిటీ, అంటే మనకు ఇప్పటివరకు ఏమర్థమవుతుంది, వర్కర్స్ యొక్క జీవితం అనేది చాలా క్రిటికల్ జరిగిందనమాట. లేబరర్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకు అవకాశాలు అనేవి తక్కువ దొరికేటివి. అందుకే వాళ్ళు సిటీస్కి వచ్చినారు. సిటీస్కి వస్తే ఏదైనా ఫ్రెండ్ లేకుంటే రిలేటివ్ యొక్క పరిచయం అనేది ఉందనుకోండి, వాళ్ళ యొక్క ఇండస్ట్రీలోకి జాబ్ రావడం ఛాన్స్ అనేది ఉంది. ఒకవేళ లేకపోతే వాళ్ళు చాలా కష్టపడాల్సి ఉంటుంది. బ్రిడ్జెస్ కింద కావచ్చు, బయటనే కొనుక్కోవాల్సి వస్తుందన్నమాట. తర్వాత ఈ సీజనల్ ఇండస్ట్రీస్లో ఎట్లా కొన్ని రోజులేమో పని దొరుకుతుంది, మిగిలిన రోజులు వేరే బిజినెస్లు చూసుకోవాల్సి వస్తుంది అనమాట. అర్థమవుతుందా? లేకపోతే కొన్ని నెలలు ఆ సీజనల్ ఇండస్ట్రీస్ వల్ల కొన్ని రోజులు కంట్రీ సైడ్కి వెళ్ళి మళ్ళీ పని చేసి మళ్ళీ రావాల్సి వస్తుంది అనమాట. తర్వాత మనము ఈ రియల్ వేజెస్ వర్సెస్ వేజెస్ గురించి అర్థం చేసుకున్నాం. ప్రైజెస్ ఏమో పెరిగిపోతున్నాయి, కానీ వర్కర్స్ యొక్క జీతాలు అనేవి ఇంకా తగ్గిపోతున్నాయి, కానీ ఇంకా పెరగట్లేదు అనమాట. తర్వాత మనం ఈ స్పిన్నింగ్ జెన్నీ రావడం వల్ల ఉమెన్ యొక్క ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఉందో అది తగ్గిపోతుంది. అందుకే ఉమెన్ ఆ స్పిన్నింగ్ జెన్నీని పగలగొట్టడం మొదలుపెట్టారు అనమాట. మనకు ఈ స్పిన్నింగ్ జెన్నీని 1764లో జేమ్స్ హార్గ్రీవ్స్ ద్వారా తయారవుతుందన్నమాట. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది చాలా దారుణంగా ఉంది, వర్కర్స్ యొక్క సిచ్యువేషన్. ఇది ఎప్పుడు ఎలా ఇంప్రూవ్ అయిందో చూద్దాం అనమాట. ఆఫ్టర్ ద 1840s బిల్డింగ్ యాక్టివిటీ ఇంటెన్సిఫైడ్ ఇన్ సిటీస్ ఓపెనింగ్ అప్ గ్రేటర్ ఆపర్చునిటీస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. 1840s తర్వాత సిటీస్లో బిల్డింగ్స్ ఎక్కువగా కట్టడం జరుగుతుంది అనమాట. దానివల్ల వర్కర్స్కి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ అనేది దొరికేదన్నమాట. రోడ్స్ వర్ విండెడ్, న్యూ రైల్వే స్టేషన్స్ కమ్ అప్, రైల్వే లైన్స్ వర్ ఎక్స్టెండెడ్, tunnels dug and drainage and sewers laid, rivers embanked. The number of workers employed in the transport industry doubled in the 1840s and doubled again in the subsequent 30 years. రోడ్స్ని కడుతున్నారు సిటీస్లో, రైల్వే స్టేషన్ని ఏర్పరుస్తున్నారు, తర్వాత రైల్వే లైన్స్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు, గుహల్ని తవ్వుతున్నారు, తర్వాత డ్రైనేజ్ లైన్స్ అనేటివి వేస్తున్నారు, తర్వాత ఈ కాలువలు అనేటివి తవ్వుతున్నారు, మనకు ఈ రివర్స్ అనేటివి డ్యామ్స్ లాగా తయారు చేస్తున్నారు అనమాట. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీలో కూడా వర్కర్స్కి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు అనేవి దొరుకుతాయన్నమాట. 1840s వచ్చేసరికి డబల్ అయిందనమాట వర్కర్స్ ఎంప్లాయ్మెంట్. తర్వాత నెక్స్ట్ 30 yearsలో కూడా మళ్ళీ ఇంకా ఎక్కువ డబల్ అయిందనమాట వర్కర్స్ ఎంప్లాయ్మెంట్ అనేది. అంటే మనకు అప్పుడు కొంచెం వర్కర్స్ యొక్క సిచ్యువేషన్ అనేది మెరుగుపడింది అనమాట. ఇది మన యొక్క సెకండ్ చాప్టర్ అయిన హ్యాండ్ లేబర్ అండ్ స్టీమ్ పవర్ అనమాట. దీంట్లో మనకు మెయిన్గా ఒక 3 to 4 క్వశ్చన్స్ అనేవి తయారవుతాయి అనమాట. వై ఇండస్ట్రియలిస్ట్ ప్రిఫర్డ్ హ్యాండ్ లేబర్ దెన్ స్టీమ్ పవర్, అది మీకు తెలుసు. సీజనల్ ఒక పాయింట్. తర్వాత వచ్చేసి చాలామంది హ్యాండ్ లేబర్ ద్వారా తయారైన గూడ్స్కే ప్రిఫర్ అనేది ఇస్తున్నారు. అదిగాక ఈ రిచ్ పీపుల్ కూడా హ్యాండ్ లేబర్ ద్వారా తయారైన ప్రోడక్ట్స్ని ఒక సింబలైజ్గా చూస్తాను అనమాట రిచ్నెస్కి. అదొకటి. అలా ఒక క్వశ్చన్ అనేది అయిపోతుంది 4 marksకి. తర్వాత వర్కర్స్ యొక్క జీవితాలు ఎలా ఉండేటివి,
వాళ్ళు ఎంత సఫర్ అవ్వాల్సి వచ్చింది వాటి గురించి చదివినాము. తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితి ఎప్పుడు మెరుగుపడింది దాని గురించి చదివినాం. మనకు చిన్న చిన్న క్వశ్చన్స్ ఇట్లా కూడా తయారయ్యాయి అనమాట. అప్పుడు మనం దాన్ని క్లియర్గా కరెక్ట్గా ముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది అట్లా క్లియర్గా మెన్షన్ చేస్తే మనకు చాలా పాయింట్స్ అనేవి తయారవుతాయి అనమాట. ఓకేనా? ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్ మీకు బాగా అర్థమైంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. ఓకేనా? వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ మీకు బాగా అర్థమైంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒక్కొక్క సబ్స్క్రైబ్ మాకు మోటివేషన్ అనేది ఇస్తుంది అనమాట ఇటువంటి వీడియోస్ చాలా చేయడానికి. ఓకేనా? స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.